ఈరోజు మురళి, మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. ఇది పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు చదువుకునే చదువు. మీరు ఈ చదువుని చదవాలి మరియు చదివించాలి. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. దేనికోసం ఈ చదువు? పతితుల నుండి పావనులుగా చేసేందుకు పతిత పావనుడే వచ్చి చదివించే చదువిది. మీరు ఈ చదువుని చదవాలి మరియు చదివించాలి. బాగా చదవాలా మరియు ఇతరులకు కూడా చదివించాలా. ప్రశ్న: ప్రపంచంలో ఏ జ్ఞానం ఉన్నా కానీ అజ్ఞాన అంధకారమే ఉంది. జవాబు: మాయ జ్ఞానం. దీని ద్వారానే వినాశం అవుతుంది. చంద్రుని వరకు వెళ్తారు. ఈ జ్ఞానం ఎంతగానో ఉంది. అంత ఫిజికల్ జ్ఞానం, భౌతిక జ్ఞానం. కానీ కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచాల జ్ఞానం ఎవరి దగ్గర లేదు. అందరూ అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. అందరూ జ్ఞాన నేత్రము లేక అంధులుగా ఉన్నారు. ఇప్పుడు మీకు జ్ఞానం అనే మూడవ నేత్రం లభిస్తోంది. జ్ఞానస్వరూపులైన పిల్లలకు మీకు వారి మెదడులో జ్ఞానస్వరూపులైన మీకు వారి మెదడులో వినాశపు ఆలోచనలు ఉన్నాయని, మీ బుద్ధిలో స్థాపన గురించే ఆలోచనలు ఉన్నాయని తెలుసు. బాబా ఏమంటున్నారు? ప్రపంచంలో ఏ జ్ఞానం ఉన్నా అజ్ఞాన అంధకారంలో ఉన్నారు అంటే బాబా అంటున్నారు, మాయా జ్ఞానం ఉంది. మాయా జ్ఞానం ద్వారా, భౌతిక జ్ఞానం ద్వారా మేము చాలా ముందుకెళ్తున్నాము, చాలా అభివృద్ధి అవుతున్నాము అనుకుంటున్నారు అంతే. కానీ బాబా అంటారు, మాయా జ్ఞానంతో అభివృద్ధి అవుతున్నామని భావిస్తారు, కానీ వాస్తవికంగా అభివృద్ధి కాదది. వాళ్ళకు అంత మాత్రమే, ఫిజికల్ భౌతిక జ్ఞానం మాత్రమే వాళ్ళకు తెలుసు. అందుకే బాబా అంటున్నారు ఇక్కడ, చంద్రుని వరకు వెళ్తారు. ఈ జ్ఞానం ఎంతగానో ఉంది. కానీ కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచం యొక్క జ్ఞానం ఎవరి దగ్గర లేదు. అందరూ అజ్ఞాన అంధకారంలోనే ఉన్నారు. సత్యుగం గురించి, కలియుగం గురించి ఎవ్వరికీ క్లియర్గా తెలీదు. అందుకే అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. అందరూ జ్ఞాన నేత్రము లేదా జ్ఞాన నేత్రము లేక అంధులుగా ఉన్నారు. జ్ఞానం అనే మూడవ నేత్రమే తెరుచుకోలేదు. ఇప్పుడు మీకు జ్ఞానం అనే మూడవ నేత్రం లభిస్తుంది. జ్ఞానస్వరూపులైన పిల్లలైన మీకు స్థాపన గురించి, వినాశం గురించి రెండు ఆలోచనలు ఉన్నాయి. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. ఇది పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు చదువుకునే చదువు. మీరు ఈ చదువుని చదవాలి మరియు చదివించాలి. ప్రశ్న: ప్రపంచంలో ఏ జ్ఞానం ఉన్నా కానీ అజ్ఞాన అంధకారమే ఉంది. మాయ జ్ఞానం ఉంది. దీని ద్వారా వినాశం అవుతుంది. చంద్రుని వరకు వెళ్తారు. ఈ జ్ఞానం ఎంతో ఉంది. కానీ కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచాల జ్ఞానం ఎవరికీ లేదు. అందరూ అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. జ్ఞాన నేత్రము లేదు కనుక అంధులుగా ఉన్నారు. ఇప్పుడు మీకు జ్ఞానం అనే మూడవ నేత్రం లభించింది. జ్ఞాన స్వరూపులైన పిల్లలైన మీకు స్థాపన గురించి, వినాశం గురించి అన్ని విషయాలు తెలుసు. ఓం శాంతి. బాబా ఈ శరీరం ద్వారా వివరిస్తున్నారు. దీన్ని జీవము అని కూడా అంటారు. ఇందులో ఆత్మ ఉంది మరియు నేను కూడా ఇందులోకే వచ్చి కూర్చుంటాను. మొట్టమొదటి ఇది పక్కాగా గుర్తుండాలి. వీరిని దాదా అని అంటారు, బ్రహ్మబాబాని. పిల్లలకు ఈ నిశ్చయం చాలా పక్కాగా ఉండాలి. ఏ నిశ్చయం ఉండాలి? బ్రహ్మబాబా ఎవరు, శివబాబా ఎవరు అనేటువంటి పక్కా నిశ్చయం. ఎవరు, ఎవరిలో ప్రవేశించినారు, ఏమిది అనేది పక్కా నిశ్చయం ఉండాలి. దాదా ఎవరు, బాబా ఎవరు అని పిల్లలకి ఈ నిశ్చయం చాలా పక్కాగా ఉండాలి. ఈ నిశ్చయంలోనే గుర్తు చేసుకుంటూ ఉండాలి. నేను ఇతడి అనేక జన్మల అంతిమంలో వస్తానని బాబా ఎవరిలేకైతే ప్రవేశించారో వారి గురించి స్వయం చెప్తున్నారు. ఇది సర్వశాస్త్ర శిరోమణి అయిన గీతా జ్ఞానం. శ్రీమతం అనగా శ్రేష్ఠ మతం అని పిల్లలకు తెలియచేయబడింది. ఒక్క భగవంతునిదే శ్రేష్టాతి శ్రేష్టమైన మతం.
వారి శ్రేష్ఠ మతము ద్వారానే మీరు దేవతలుగా అవుతారు. ఎప్పుడైతే భ్రష్ట మతం పైన, చెడు మతం పైన పతితులుగా అయిపోతారో అప్పుడే నేను వస్తాను అని స్వయంగా బాబా చెప్తున్నారు. మనుషుల నుండి దేవతలుగా అవ్వడం, దీని అర్థాన్ని కూడా వివరించాలి. వికారీ మనుషుల నుండి నిర్వికారీ దేవతలుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. సత్యుగంలో మనుషులే ఉంటారు, కానీ వాళ్ళు దైవీ గుణాలు కలిగిన దేవతలు. దేవతలుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. ఇప్పుడు కలియుగంలో అంతా అసురీ గుణాలు కలవారే. ఇదంతా మనుష్య సృష్టియే, కానీ మీరు ఈశ్వరీయ బుద్ధి మీది, వారిది అసురీ బుద్ధి. చెడు ఆలోచనలు వస్తాయంటే అసురీ బుద్ధి, మీది ఈశ్వరీయ బుద్ధి. ఇక్కడ జ్ఞానం ఉంటుంది, అక్కడ భక్తి ఉంటుంది. జ్ఞానము మరియు భక్తి వేర్వేరు. భక్తి పుస్తకాలు ఎన్నో లెక్కలేనన్ని ఉన్నాయి, కానీ జ్ఞానానికి సంబంధించిన పుస్తకం ఒక్కటే. పుస్తకమే లేదు దీనికి. ఒకే జ్ఞానసాగర్ని పుస్తకం. ధర్మస్థాపన చేసేవారి పుస్తకం కూడా ఒకటే ఉంటుంది. క్రిస్టియన్స్కి బైబిల్ ఉంటుంది, ముస్లింలకు ఖురాన్ ఉంటుంది. దాన్నే ధర్మగ్రంథం, మత గ్రంథం అని అంటారు. మొట్టమొదటి ధర్మగ్రంథం గీతనే. మొట్టమొదటి ధర్మం ఆది సనాతన దేవీ దేవత ధర్మమే, కానీ హిందూ ధర్మం కాదు. గీత ద్వారా హిందూ ధర్మ స్థాపన జరిగిందని, దాన్ని శ్రీకృష్ణుడు చెప్పాడని మనుష్యులు భావిస్తారు. కానీ ఎప్పుడిచ్చారు అని అడిగితే పరంపరగా వచ్చింది. ఎప్పుడు పరంపర? పరంపర అనేదానికి ఎండ్లెస్ అనేది కదా, దానికి ఒక ఎండ్ అంటూ లేదు. ఏ శాస్త్రాల్లోనూ లేదు. శివ్ భగవాన్ వాచాని. ఈ గీతా జ్ఞానం ద్వారానే మనుష్యుల నుండి దేవతలుగా అయ్యారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. దాన్ని ఇప్పుడు తండ్రి మనకిస్తున్నారు. దీన్నే భారతదేశ ప్రాచీన రాజయోగం అని అంటారు. ఆ గీతలోనే కామం మహాశత్రువు అని రాయబడి ఉంది. ఈ శత్రువులే మిమ్మల్ని ఓడించేస్తాయి. బాబా వీటిపైనే విజయాన్ని ప్రాప్తి చేసుకునేందుకు జగత్తుని జయించేవారిగా, విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. బేహద్దు తండ్రి కూర్చొని వీరి ద్వారా మిమ్మల్ని చదివిస్తున్నారు. వారు ఆత్మలందరికీ తండ్రి, మరియు వీరు మనుష్యాత్మలకు అనంతమైన తండ్రి బ్రహ్మబాబా. వీరి పేరే ప్రజాపిత బ్రహ్మ. బ్రహ్మ తండ్రి పేరేమి అని మీరెవ్వరినైనా అడగచ్చు. బ్రహ్మ సృష్టికర్త, ఆయనకి తండ్రి ఎవరున్నారు అంటారు. అందుకే శక్తి అని చెప్పేస్తారు. అప్పుడు వారు తికమక పడతారు, దాని గురించి అర్థమే చేసుకోరు. బ్రహ్మ, విష్ణు, శంకరులు ఈ ముగ్గురికి తండ్రి ఎవరో ఒకరు ఉంటారు కదా, వారినే ఆదిశక్తి అంటారు. వాళ్ళు స్వయం పరమాత్ముని శక్తి. బాబా శక్తి కదా, సర్వశక్తివంతుడు కదా. అక్కడ ఫీమేల్ రూపంలో చూపిస్తారు. అంబా, దుర్గా లేదు, అంబ శక్తి. బ్రహ్మ, విష్ణు, శంకర్లు సూక్ష్మవతనంలోని దేవతలు. వారిపైన శివుడు ఉన్నారు. శివబాబా పిల్లలైన ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారంతా శరీరాలను ధారణ చేశారు. కానీ పరంపిత పరమాత్మ అయితే సదా నిరాకారునిగా ఉంటారని మీకు తెలుసు. ఆత్మయే శరీరం ద్వారా పరంపిత పరమాత్మ అంటుంది. ఇది ఎంత సహజమైన విషయం. దీన్ని అల్లా మరియు వారసత్వం యొక్క చదువు అంటారు. దీన్ని ఎవరు చదివిస్తారు? గీతా జ్ఞానాన్ని ఎవరు వినిపించారు? కృష్ణుని భగవంతుడు అని అనరు. తాను దేహదారి, అతడు కిరీటదారి. శివుడు నిరాకారుడు. వారిపైన ఎటువంటి కిరీటం మొదలైనవి లేవు. ఆయన జ్ఞాన సాగర్లు. తండ్రియే బీజరూపుడు, చైతన్యమైన వారు. మీరు కూడా చైతన్యులే. మీకన్ని వృక్షాల ఆది మధ్యాంతాల గురించి తెలుసు. మీరు తోటమాలులు కాకపోయినా బీజాలను ఎలా వేస్తారో
వాటి నుండి వృక్షాలు ఎలా వెలువడతాయో మీరు అర్థం చేసుకోగలరు. బీజం ఎట్లొస్తుంది, చెట్టు ఎట్లొస్తుంది, ఇవన్నీ విషయాలు మీకు మాత్రమే క్లారిటీగా తెలుసు. అవి జడం, ఇది చైతన్యమైనది. ఆత్మను చైతన్యము అని అంటారు. మీ ఆత్మలోనే జ్ఞానం ఉంది, మరియు ఏ ఇతర ఆత్మల్లోనూ జ్ఞానం ఉండదు. కావున తండ్రి చైతన్య మనుష్య సృష్టికి బీజరూపులు. ఇది చైతన్య సృష్టి కదా. అవన్నీ జడమైన బీజాలు. జడమైన బీజాలకు జడమైన చెట్లు వస్తాయి. జడ బీజాలలో జ్ఞానం ఉందని కాదు, వీరు చైతన్యమైన బీజరూపులు. వీరిలో మొత్తం సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం ఉంది. వృక్షం యొక్క ఉత్పత్తి, పాలన, వినాశం మొత్తం జ్ఞానమంతా ఉంది. బీజరూపుల్లో జ్ఞానం ఉంటుంది కదా. తండ్రికి పిల్లల యొక్క అవగాహన ఉంటుంది కదా. కొత్త వృక్షం ఎలా తయారవుతుందో ఇది గుప్తమైనది. మీకు జ్ఞానం కూడా గుప్తంగా లభిస్తుంది. బాబా కూడా గుప్తంగా వచ్చారు బ్రహ్మలో. ఈ అంటు కట్టబడుతోందని మీకు తెలుసు. దైవీ ప్రపంచం యొక్క అంటు కట్టబడుతోంది. ఇప్పుడు అందరూ పతితులుగా అయిపోయారు. అచ్చా, బీజం ద్వారా పలానా ఆకులు వెలువడ్డాయి. అవి ఎవరు? సత్యుగంలోని మొదటి ఆకు అని కృష్ణుణ్ణే అంటారు, కానీ లక్ష్మీనారాయణలను అనరు. కొత్త ఆకులు చిన్నగా ఉంటాయి, ఆ తర్వాత అవి పెద్దగా పెరుగుతాయి. కావున ఈ బీజానికి ఎంత మహిమ ఉంది. వీరు చైతన్యం కదా. వేరే వారు కూడా వెలువడినా మెల్లమెల్లగా వారి మహిమ తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు దేవతలుగా అవుతారు. కావున మనము దైవీ గుణాలను ధారణ చేయాలి. అదే ముఖ్యమైన విషయం. లక్ష్మీనారాయణల వలె తయారు కావాలి. చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రాలు లేకపోతే బుద్ధిలోకి జ్ఞానం ఎలా వస్తుంది? చిన్నపిల్లలకు కూడా చిత్రాలు చూపించి చెప్తారు కదా. ఎక్కడ చూసినా కూడా చిత్రాలు చూపించే దాని కారణంగా బాగా జ్ఞానం అర్థమైపోతుంది కదా. అది బాబా అంటున్నారు. చిత్రాలు చూపించి చెప్తారు బాబా. బుద్ధిలోకి జ్ఞానం ఎలా వస్తుంది? ఈ చిత్రాలు ఎంతో ఉపయోగపడతాయి. భక్తి మార్గంలో ఈ చిత్రాల పూజ జరుగుతుంది. లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణులు పూజ జరుగుతుంది. కానీ మనం దాని యొక్క హిస్టరీ, జాగ్రఫీ, ఎప్పుడు ఉన్నారు వాళ్ళు, ఎలా తయారైనారు, ఇవన్నీ మనం చెప్తాం. జ్ఞాన మార్గంలో వీరి ద్వారా వీరి ద్వారా ఇలా కావాలి అనే జ్ఞానం లభిస్తోంది. భక్తి మార్గంలో మేము ఇలా తయారవ్వాలి అనుకోరు. దేవతలే వేరు, మనుషులే వేరు చేసేస్తున్నారు. దేవతలకు దేవలోకం, మనుషులకు మానవలోకం, అసురులకు పాతాళ లోకం చేసేస్తున్నారు. 3 లోకాలు చేస్తున్నారు. బాబా అంటున్నారు, భక్తి మార్గంలో మందిరాలు మొదలైన వాటిని ఎన్ని నిర్మిస్తారు? అందరికన్నా ఎక్కువ మందిరాలు ఎవరికి ఉంటాయి? శివబాబాకి ఉంటాయి. శివుని తర్వాత లక్ష్మీనారాయణలకు ఉంటాయి ఎక్కువగా. ఏ మాతలైతే జ్ఞానాన్ని ఇస్తారో వారి పూజ జరగదు. ఎందుకంటే వారు స్వయం చదువుకుంటున్నారు. మీ పూజ ఇప్పుడు జరగదు. ఇప్పుడు ఇంకా తయారే కాలేదు. ఎట్ట జరుగుద్ది బాబా? ఎందుకంటే మీరు ఇప్పుడు ఇంకా చదువుకుంటున్నారు. ఎప్పుడైతే మీరు పూర్తి చదువుకొని దేవతలుగా అయిపోతారో అప్పుడు పూజ జరుగుతుంది. ఇప్పుడు మీరు దేవీ దేవతలుగా అవుతున్నారు. చదివించేందుకు తండ్రి సత్యుగంలోకి రారు. అక్కడ ఎటువంటి చదువు ఉండదు. రాజవిద్య యొక్క చదువు ఉంటుంది, కానీ ఆధ్యాత్మికమైన ఇక్కడ చదివించే చదువు అక్కడ ఉండదు. ఇది పతితులను పావనంగా తయారు చేసే చదువు. మనల్ని ఎవరైతే ఇలా తయారు చేస్తారో వారి పూజ జరుగుతుంది. ఆ తర్వాత మన పూజ కూడా నంబర్ వారుగా జరుగుతుందని మీకు తెలుసు. దేవీ దేవతల యొక్క పూజ జరుగుతుంది, తర్వాత నంబర్ వారుగా జరుగుతుందని కూడా మీకు తెలుసు. మళ్ళీ కింది దిగుతూ పంచతత్వాలని కూడా పూజించడం మొదలు పెడతారు. పంచతత్వాల పూజ అనగా పతిత శరీరం యొక్క పూజ. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం మొత్తం
సృష్టి అంతటిపైన ఉండేది. ఈ దేవీ దేవతల రాజ్యం ఎలా చేశారు మరియు ఎప్పుడు పొందారు అనేది ఎవ్వరికీ తెలియదు. లక్షల సంవత్సరాలు అనేస్తారు. లక్షల సంవత్సరాల విషయం ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. కావుననే ఇది పరంపరగా నడుస్తూ వస్తోంది అంటారు. దేవీ దేవతా ధర్మం వారు ఇతర ధర్మాల్లోకి బదిలీ అయిపోయారు. భారతదేశంలో ఉన్న వాళ్ళు తమని హిందువులుగా పిలుచుకుంటారు. ఎందుకంటే పతితులుగా ఉన్న కారణంగా దేవీ దేవతలుగా పిలుచుకోవడం శోభించదు. కానీ మనుష్యుల్లో జ్ఞానం ఎక్కడుంది? తమను దేవీ దేవతల కన్నా ఉన్నతమైన టైటిల్స్తో పిలిపించుకుంటూ ఉంటారు. పావనమైన దేవీ దేవతలను పూజిస్తూ శిరస్సు వంచుతారు. స్వయంని పతితులుగా భావించుకోరు. పతిత పావన తండ్రి రాప్ప అంటారు. పతిత పావన సీతారాం అంటారు. మేం పతితులము అనేది తెలుసుకోలేదు. భారతదేశంలో విశేషంగా కన్యలకు ఎంతగానో నమస్కరిస్తారు. కుమారులకు నమస్కరించరు. పురుషుల కన్నా ఎక్కువగా స్త్రీలకే నమస్కరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సమయంలో జ్ఞానామృతం మొదట మాతలకు లభిస్తుంది. బాబా వీరిలోకి ప్రవేశిస్తారు, బ్రహ్మలేకి. వీరు జ్ఞానం యొక్క పెద్ద నది అని కూడా చెప్తారు. తాను జ్ఞాన నది మరియు పురుషుడు కూడా. బ్రహ్మపుత్ర నది అన్నింటికన్నా పెద్ద నది. అది కలకత్తా వైపు సాగరంలోకి వెళ్ళి కలుస్తుంది. మేళ కూడా అక్కడే జరుగుతుంది. కానీ వారికి ఇది ఆత్మ మరియు పరమాత్మల మిలనం అని తెలీదు. నీళ్ళ యొక్క మిలనం అనుకుంటున్నారే కానీ ఆత్మ పరమాత్మల మిలనం గురించి ఎవరికీ తెలియదు. చూడండి, కలకత్తాలోనే జరగల. కలకత్తాలోనే దాదాపు ఏకరాజు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు కదా వ్యాపార నిమిత్తంగా. దానికి బ్రహ్మపుత్ర అని పేరు పెట్టారు. వారు బ్రహ్మమును ఈశ్వరుడు అనేస్తారు. సృష్టికర్త బ్రహ్మ అని బ్రహ్మనే ఈశ్వరుడు అనేస్తారు. అన్నీ కలగం పులగం చేసేస్తున్నారు. దేన్ని వివరణగా వివరించరు. కావుననే బ్రహ్మపుత్ర నదిని పావనంగా భావిస్తారు. వాస్తవానికి పతిత పావని గంగా అని పిలువబడదు. ఇక్కడ సాగరము మరియు బ్రహ్మ యొక్క నది మిలనం జరుగుతుంది. గంగా నది పతిత పావని అంటారు. బాబా అంటున్నారు వాస్తవికంగా బ్రహ్మపుత్ర నది కూడా సాగరంలో కలిసే స్థానాన్ని పతిత పావని అనొచ్చు. ఇతడి ద్వారా దత్తు జరిగేందుకు ఇతడి స్త్రీ కాదు. ఇది అర్థం చేసుకోవాల్సిన చాలా గుహ్యమైన విషయాలు. ఇవి మళ్ళీ ప్రాయలోపమైపోతాయి. మళ్ళీ తర్వాత మనుషులు వీటి ఆధారం పైన శాస్త్రాలు మొదలైనవి తయారు చేస్తారు. మొదట చేతితో రాయబడిన శాస్త్రాలు ఉండేవి. తాటాకుల పైన రాసేవాళ్ళు కదా. దానిలో చూసి అనేక మంది మళ్ళీ అనేకంగా రాస్తూ తయారు చేస్తూ పోయినారు. మొదట చేతిలో వ్రాయబడిన శాస్త్రాలు ఉండేవి. ఆ తర్వాత పెద్ద పెద్ద లావు పుస్తకాలు ముద్రించబడినాయి. సంస్కృతంలో శ్లోకాలు మొదలైనవి ఉండేవి కావు. ఇది చాలా సహజమైన విషయం. నేను ఇతడి ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తాను. ఆ తర్వాత ఈ ప్రపంచమే సమాప్తమైపోతుంది. శాస్త్రాలు మొదలైనవి ఏవి ఉండవు. మళ్ళీ భక్తి మార్గంలో ఈ శాస్త్రాలు మొదలైనవి తయారవుతాయి. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ పరంపరగా వస్తున్నాయని మనుషులు భావిస్తారు. దీన్నే అజ్ఞాన అంధకారం అంటారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని బాబా చదివిస్తున్నారు. దీని ద్వారా మీరు ప్రకాశంలోకి వచ్చారు. సత్యుగంలో పవిత్రమైన ప్రవృత్తి మార్గం ఉంటుంది. కలియుగంలో అందరూ అపవిత్రమైన ప్రవృత్తి మార్గం వారు ఉన్నారు. ఇది కూడా డ్రామానే. ఆ తర్వాత నివృత్తి మార్గం ఉంటుంది. దాన్ని సన్యాస ధర్మం అని కూడా అంటారు. వారు అడవుల్లోకి వెళ్ళి ఉంటారు. అది హద్దు యొక్క సన్యాసం. వారు ఉండేది ఈ ప్రపంచంలోనే. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నారు. వాళ్ళు అడవుల్లోకి వెళ్ళినా ఎక్కడ ఉంటారు? ఈ ప్రపంచంలోనే ఉంటారు. మనం ఈ ప్రపంచంలో ఉన్న బుద్ధి ద్వారా సన్యాసం.
ఉంటూ కూడా ఉండకుండా అభ్యాసం చేస్తాం. మీకు తండ్రి ద్వారా జ్ఞానం అనే 3వ నేత్రం లభిస్తోంది. ఈ జ్ఞానం ద్వారా భక్తి యొక్క అంధకారం అనేది సమాప్తమైపోతుంది. మూడవ నేత్రం లభిస్తుంది. దానితో మీరెంత జ్ఞానస్వరూపులుగా అయిపోతారు. దీనికన్నా ఉన్నతమైన జ్ఞానం అంటూ ఏదీ ఉండదు. అది మాయా జ్ఞానం. దాని ద్వారా వినాశం జరుగుతుంది. వారు చంద్రునిపైకి వెళ్ళి అన్వేషిస్తూ ఉంటారు. మీకు ఇది కొత్త విషయం ఏమీ కాదు. ఇవన్నీ మాయ యొక్క అట్టహాసాలు. ఎంతో అట్టహాసం చేస్తారు. ఏదైనా అద్భుతం చేసి చూపించాలని చాలా లోతుల్లోకి వెళ్తారు. ఇలా ఎక్కువ అద్భుతాలు చేయడం ద్వారా నష్టమే జరుగుతుంది. వారి మెదడులో వినాశం యొక్క ఆలోచనలే వస్తాయి. ఏమేమో తయారు చేస్తూ ఉంటారు. వీటి ద్వారానే వినాశం జరుగుతుంది. వీటిని తయారు చేసేవారికి తెలుసు. ట్రయల్ కూడా చేస్తూ ఉంటారు. ఈ సమయంలో అందరికన్నా ఈ ఇద్దరి జోరే ఎక్కువగా ఉంది. అమెరికా, రష్యా 2 పిల్లులు కొట్లాడితే వెన్నను ఇంకెవరో తినేసినారనే గాయనం ఉంది. అది కూడా తెలియదు. ఎవరు తినేసినారు, ఎందుకు ఆ గాయనం ఉంది అనేది కూడా తెలియదు. ఈ కథ అయితే చిన్నదే, కానీ ఆట చాలా పెద్దది. వీరి పేరే ఎంతో ప్రసిద్ధమైనది. వీరి ద్వారానే వినాశం నిశ్చితమై ఉంది. ఎవరో ఒకరు నిమిత్తం అవుతారు కదా. స్వర్గం ఉండేది, కానీ దాని గురించి మాకు తెలియదు అని క్రైస్తవులు భావిస్తారు. క్లియర్గా తెలియదు. ప్యారడైజ్ ఉండే, హెవెన్ ఉండే అంటారు, అంతేగాని అక్కడ ఇస్లాములు, బౌద్ధులు మొదలైన వారు కూడా ఉండరు. కానీ క్రైస్తవుల తెలివి కొంత బాగుంది. భారతవాసులైతే దేవీదేవత ధర్మాన్ని లక్షల సంవత్సరాలుగా చేసేసినారు. లక్షల సంవత్సరాల కిందట ఉండేదని. అనగా తెలివి తక్కువ వారే కదా. అంటే బాబా ఏమంటున్నారు, క్రిస్టియన్స్ కన్నా కొంచెం అంతో ఇంత తెలివి ఉన్నట్లు. ఎందుకంటే యేసుక్రీస్తుకి 3000 సంవత్సరాల క్రితము ఈ భారతదేశము స్వర్గంగా ఉండేది అని చెప్తారు కదా. అంటే వాళ్ళకి అంతో ఇంతో తెలిసింది. కానీ భారతదేశంలో ఉండేవాళ్ళు చాలా చాలా అజ్ఞానంలో నిద్రపోతున్నారు. 3000 సంవత్సరాలు కాదు, లక్షల సంవత్సరాలు చేసేసినారు సత్యుగాన్ని. అందుకే బాబా అంటున్నారు, అంత కూడా తెలివి లేదు అంటున్నారు. తండ్రి భారతదేశంలోనే వస్తారు. ఎవరైతే మహాన్ అవివేకులుగా ఉన్నారో వారినే ఉన్నతోన్నతమైన మహాన్ వివేకవంతులుగా తయారు చేస్తారు. కానీ అది గుర్తుంటేనే చేస్తారు. గుర్తుండాలి కదా. మహాన్ వివేకవంతులుగా ఎప్పుడైతాం? బాబా జ్ఞానాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడే. బాబా పిల్లలైన మీకు దీన్ని ఎంతో సహజంగా చేసి వివరిస్తున్నారు. మీరు నన్ను స్మృతి చేస్తే మీ బుద్ధి బంగారు పాత్రగా అయిపోతుంది. అప్పుడు ధారణ కూడా బాగా జరుగుతుంది. స్మృతి యాత్ర ద్వారానే పాపాలు సమాప్తమైపోతాయి. మురళిని వినకపోతే బాబా అంటున్నారు జ్ఞానం మాయమైపోతుంది. బాబా అయితే దయాహృదయులుగా ఉన్న కారణంగా పైకి తీసుకెళ్లేందుకు లేదా ఉన్నతంగా తయారు చేసేందుకే ఉపాయాన్ని చెప్తారు. చివరి సమయం వరకు నేర్చుకుంటూనే ఉండాలి, నేర్పిస్తూనే ఉంటారు. అచ్చా, ఈరోజు భోగుంది, భోగ్ నైవేద్యం చేసి త్వరగా తిరిగి వచ్చేయాలి. అంతేకాని వైకుంఠంలోకెళ్ళి దేవీ దేవతలు మొదలైన వారి సాక్షాత్కారాన్ని పొందడం ఇదంతా వ్యర్థం. ఇందులో చాలా సూక్ష్మమైన బుద్ధి కావాలి. మీరు నన్ను స్మృతి చేయండి, నేనే పతిత పావనుణ్ణి, నేను మీ తండ్రిని అని బాబా ఈ రథము ద్వారా అర్థం చేయిస్తున్నారు. నీతోనే తింటాను, నీతోనే కూర్చుంటాను అన్నది ఇక్కడి గురించే. అది పైన ఎలా జరుగుతుంది? అచ్చా, మీటే మీటే సిక్లదే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते.
हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा సారాంశం బాబా ఈ దాదాలేకి ప్రవేశించి మనుష్యుల నుండి దేవతలుగా అనగా వికారీల నుండి నిర్వికారులుగా తయారు చేసేందుకు గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఈ నిశ్చయంతోనే జ్ఞానాన్ని స్మరణ చేయాలి. శ్రీమతం పైన నడుస్తూ శ్రేష్ఠ గుణవంతులుగా కావాలి. శ్రీమతం పైన నడుస్తూ శ్రేష్ఠ గుణవంతులుగా కావాలి. రెండో పాయింట్, స్మృతి యాత్ర ద్వారా బుద్ధిని బంగారు పాత్రగా తయారు చేసుకోవాలి. బుద్ధిలో జ్ఞానం సదా నిలిచి ఉండేందుకు మురళిని తప్పకుండా చదవాలి లేదా వినాలి. వరదానం. తమ పొజిషన్ యొక్క స్మృతి ద్వారా మాయ పైన విజయాన్ని ప్రాప్తి చేసుకునే నిరంతర యోగి భవ. తమ పొజిషన్ యొక్క స్మృతి ద్వారా తమ స్థితిలో స్థిరం కావడం, మాయ పైన విజయాన్ని ప్రాప్తి చేసుకునే నిరంతర యోగిగా కండి. వివరణ. ఏ విధంగా స్థూలమైనటువంటి పొజిషన్ కలవారు, పొజిషన్ అంటే స్థానం కలవారు తమ పొజిషన్ని ఎప్పుడూ మర్చిపోరో, అలా మీ పొజిషన్ మాస్టర్ సర్వశక్తివాన్, దీన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. మరియు ప్రతిరోజు అమృతవేళ ఈ స్మృతిని ఇమర్జ్ చేసుకున్నట్లయితే నిరంతర యోగులుగా అయిపోతారు. మరియు మొత్తం రోజంతా దాని సహాయం లభిస్తూ ఉంటుంది. అప్పుడు మాస్టర్ సర్వశక్తివంతుల ముందుకు మాయ రాజాలదు. ఎప్పుడైతే మీరు మీ స్మృతి యొక్క ఉన్నతమైన స్థితిలో ఉంటారో అప్పుడు మాయరూపి చీమను జయించడం సహజమైపోతుంది. మాయరూపి చీమ. బాబా ఈరోజు చీమ అంటున్నారు, ఒక్కొక్కసారి పేపర్ పుల్ అంటారు, ఒక్కొక్కసారి చనిపోయిన చీమ అంటూ ఉంటారు. మాయని ఏం శక్తి ఉంది, అంతిమ సమయంలోకి వచ్చేసింది. స్లోగన్. ఆత్మరూపి పురుషుణ్ణి శ్రేష్టంగా తయారు చేసుకునేవారే సత్యమైన పురుషార్థులు. ఆత్మరూపి పురుషుణ్ణి శ్రేష్టంగా తయారు చేసుకునేవారే సత్యమైన పురుషార్థులు. ఈరోజు వరదానం, నిరంతర యోగిగా కండి. సో స్వమానం, నేను నిరంతర యోగి ఆత్మను. నిరంతరము బాబా స్మృతిలో ఉండాలి. మాస్టర్ సర్వశక్తివాన్ స్మృతి ఉంటే ఆటోమేటిక్గా నిరంతరము బాబా జతలో మన బుద్ధి సంలగ్నమై ఉంటుంది. వాళ్ళే నిరంతర యోగిలు, సత్యమైన పురుషార్థులు. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.